రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదర్గూడ మండలం తుంపల్లి గ్రామ పంచాయతీ శివారులో గల సర్వే నెంబర్ 161లో 35 గుంటలు సుమారు 2 ఏళ్ల క్రితం నుండి వీరశైవ జంగమ సమాధుల కొరకు కేటాయించారు. అట్టి భూమిని జంగమ సంఘం వారు సమాధుల కొరకు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం వీరశైవ జంగమ సంఘంకు చెందిన శివపూజ శాంతాలింగం, శివపూజ ప్రభాకర్, మఠం రాజశేఖర్ సదరు భూమిని సర్వే చేయిస్తే అక్కడ 20 గుంటల భూమి మాత్రమే మిగిలి ఉంది. తతిమా భూమి ఎక్కడికి పోయిందని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి భూమి సర్వే నెంబర్ 161లో ఉండాల్సిన 35 గుంటల బదులు 20 గుంటలే మిగిలి ఉందని, దానికి మళ్లీ సర్వే చేయించి మా పూర్వీకుల నుండి ఉన్న 35 గుంటలు మాకు ఇప్పించి న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు పెట్టి 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు స్థానిక అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని వారు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి ఇట్టి భూమిని టీపాన్ ప్రకారం సర్వే చేయించి మాకు సత్వరమే న్యాయం చేయాలంటూ వారు కోరుతున్నారు. ఆల్మోస్ట్ 75 సంవత్సరాలు ఉంటాడు. నా పేరు ప్రభాకర్, శివపూజ. అయితే మా పూర్వీకులు దాదాపు 4-5 తరాల పూర్వీకులంతా చనిపోతే ఇక్కడే మా జంగమ సమాజం తరఫున ఇక్కడ గవర్నమెంట్ మాకు ఇచ్చిన స్థలం ఇది. 35 గుంటల స్థలము, 35 గుంటల గవర్నమెంట్ స్థలం మాకు ఇస్తే ఇప్పుడు ఏంటి అంటే మా బౌండరీస్ ఆ సమాధుల నుంచి ఆ వెనకాల బౌండరీ ఉంది. ఇప్పుడు చూడండి, వీళ్ళు వచ్చి ఇక్కడ 15 గుంటలు, 35 గుంటలలో 15 గుంటలు ఇక్కడ ఆక్యుపై చేశారు, యువతలకి జరిగారు. మొన్న నేను సర్వే చేపిస్తే అది 15 గుంటలు పోను, ఓన్లీ 20 గుంటలే ఇక్కడ మిగిలింది. 20 గుంటల్లో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, విన్నవించేది ఏంటంటే ఆ 15 గుంటలు కూడా మాకు ఇప్పించాలి. ఆ బౌండరీ లైన్ తీసేసి మాకు సరిహద్దులు చూపిస్తే మేము మా సమాధుల కోసం మేము బందోబస్తు చేసుకుంటాము. అది మేము రిక్వెస్ట్ చేస్తాం. ఒక్కటి ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నావా? ఎక్కడ దాకా ఉంది వీళ్ళది? ఎక్కడ దాకా ఉంది వీళ్ళది? మొత్తం ఇది మొత్తం సమాధులది, మొత్తం వీళ్ళ జంగములది. ఎవరిని అడుగు కూడా జంగములది. మేము చెప్తాం పొద్దుగా, మా ఊరు పంతులే వాళ్ళు. గుర్రంపల్లి అయినది అత్తల, దీని అత్తల. ఇదేమో మా తూంపల్లి అయినది, రామచంద్రారెడ్డిది. ఆ కొడుకు అమ్ముకున్నాడు. ఇది తూంపల్లి శివారులో మాకు పూర్వీకులు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ను 35 గుంటలు కేటాయించింది ఉంది. మా పూర్వీకులు 4-5 తరాల నుంచి మేమంతా ఇక్కడే సమాధులు పెట్టుకొని ఉన్నాము. మీరు చూస్తున్నారు వెనకాల సమాధులు. అయితే ఆ 35 గుంటల స్థలంలో గవర్నమెంట్ రికార్డు ధరణి ప్రకారం 10 గుంటలే చూపిస్తుంది. మిగతా 25 గుంటల దాన్ని భూమిని అన్యాక్రాంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మాకు ఇప్పియాలని మేము విన్నవించుకుంటున్నాము. మా పెద్దన్న శాంతలింగం గారు, నేను ప్రభాకర్, మాది చౌదర్గూడ విలేజ్. ఇది టీపన్ ప్రకారం మేము అది సర్వే చేయిస్తే ఆల్రెడీ 15 గుంటలు దాంట్లో బౌండరీ వల్ల పోయింది. ఇంకా 10 గుంటలు ఇక్కడ నుంచి రోడ్ వేసి ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏమంటే గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం 10 గుంటలే ఉంది కదా, అదే మీదే అంటున్నారు. అది తప్పు. 100 సంవత్సరాల నుంచి 35 గుంటలు ఉంటే ఇప్పుడు ధరణిలో 10 గుంటలు పడ్డంత మాత్రాన ఇప్పుడు 10 గుంటలే మాకు అని చెప్పడం తప్పు. మాకు అంటే మా పెద్దలకి కేటాయించిన భూమి 35 గుంటలు మాకు ఇస్తే అది సంతోషం. అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడైతే ఈ ఎంక్రోచ్మెంట్ అయిందో అప్పుడే జనవరిలోనే మేము ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సర్వే చేయించి మేము చెప్తామని చెప్పి అన్నారు. 2 months నుంచి వెయిట్ చేస్తున్నాము, మాకేం రెస్పాన్స్ రాలేదు. అందుకని ప్రైవేట్ సర్వే చేయిస్తే ఎంక్రోచ్మెంట్ అయిందని మాకు తెలిసింది. దాన్ని బట్టి మేము రేపు కలెక్టర్ వస్తున్నాడు, అతనికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాము, ఆర్డీఓకి ఇస్తాము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము.